జంజీ ఉద్యమం తర్వాత దేశ రాజకీయ పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చింది అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కొత్త సర్వేలు సోషల్ మీడియాలో దర్శనం ఇస్తా ఉన్నాయి. బీజేపీ బలం నిజంగా తగ్గిందా? కాంగ్రెస్ బలం నిజంగా పెరిగిందా? ఇండియా కూటమి గ్రాఫ్ ఏమన్నా పెరిగిందా? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మోడీ గారు ప్రధానమంత్రి పదవిని కోల్పోయే అవకాశం ఉందా? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పదవిని చేపట్టే అవకాశం నిజంగా ఉందా? అలాగే రాబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఎన్డీఏ కూటమి గెలిసిద్దా? ఇండీ కూటమి గెలిసిద్దా? ఇలా రకరకాల సర్వేలు అయితే సోషల్ మీడియాలో తిరుగుతూ ఉన్నాయి. అయితే ఈ సర్వేలకి ఒక వ్యాలిడిటీ లేదు, వాటిని పక్కన పెట్టేద్దాం. అంటే ఊరు పేరు లేని సర్వేలని పక్కన పెట్టేద్దాం. లేటెస్ట్గా ఇండియా టుడే సీ ఓటర్ సర్వే వెలుగులోకి వచ్చింది. వీళ్ళు 6 నెలలకు ఒకసారి సర్వే చేస్తూ ఉంటారు, ప్రతి 6 నెలలకు ఒకసారి. గత జనవరిలో సర్వే ఇచ్చారు, ఇప్పుడు మళ్ళా ఇంకొక సర్వేని లేటెస్ట్గా ఈ ఆగస్టు నెలలో ఇచ్చారు. ఈ సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీఏ కూటమికి 326 స్థానాలు వస్తాయి, భారతీయ జనతా పార్టీకి 261 స్థానాలు వస్తాయి అని ఈ సర్వే అంచనా. అలాగే భారతీయ జనతా పార్టీకి 45% పైగానే ఓట్ బ్యాంక్ వస్తుంది అనేది ఈ సర్వే చెప్తున్న మాట. నిజానికి 2024 సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి వచ్చింది 240 స్థానాలు మాత్రమే. ఇప్పుడు 261 స్థానాలు వస్తాయట ఒక బీజేపీ పార్టీగా. మొత్తం ఎన్డీఏ కూటమిగా 326 స్థానాలు వస్తాయట. పైగా 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి వచ్చిన ఓట్ బ్యాంకు 44% మాత్రమే. కానీ ఇప్పుడు ఇండియా టుడే సీ ఓటర్ సర్వే ప్రకారం ఎన్డీఏ కూటమికి 45% ఓట్ బ్యాంక్ వచ్చే అవకాశం ఉంది. అంటే 1% ఓట్ బ్యాంకు ఎన్డీఏ కూటమికి పెరిగింది. అంటే 2024తో పోలిస్తే ఓట్ బ్యాంక్ పరంగా ఎన్డీఏ కూటమి పెరిగింది, సీట్ల పరంగా ఎన్డీఏ కూటమి పెరిగింది, భారతీయ జనతా పార్టీ కూడా సీట్ల పరంగా పెరిగింది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 240 గెలిస్తే ఇప్పుడు 261 గెలవడానికి అవకాశం ఉందట. అయితే ఇక్కడ ఒక నెగిటివ్నెస్ కూడా ఉంది. అదేంటంటే గత జనవరిలో జరిగిన సర్వే ప్రకారం, అంటే ప్రతి 6 నెలలకి వీళ్ళు సర్వే ఇస్తున్నారని చెప్పాను కదా. గతంలో జనవరిలో ఇచ్చిన సర్వే ప్రకారం బీజేపీ పార్టీకి 287 స్థానాలు వస్తాయని చెప్పారు. ఇప్పుడు చెప్తుంది 261, అంటే సీట్ల శాతం తగ్గింది చూడండి. అలాగే ఎన్డీఏ కూటమిగా 352 స్థానాలు రావడానికి అవకాశం ఉందని జనవరిలో ఇచ్చిన సర్వేలో చెప్పారు. ఇప్పుడు 326 స్థానాలే చెప్తున్నారు. అంటే 26 స్థానాలు తగ్గాయి. ఆ 26 స్థానాలు కూడా బీజేపీకే తగ్గాయి. ఇది ఒక డేంజర్ సిగ్నల్. కొద్దిగా బీజేపీ జాగ్రత్త పడాలి. ఇప్పటికీ బీజేపీనే గెలవడానికి అవకాశం ఉంది, కానీ ఒక 26 సీట్ల మనం తగ్గాయి. పైగా జనవరిలో చెప్పిన సర్వేలో ఎన్డీఏ కూటమికి 47% ఓట్ బ్యాంక్ వస్తుందని చెప్పింది. ఇప్పుడు 45% అని చెప్తున్నారు. అంటే ఒక 2% ఓట్ బ్యాంక్ తగ్గింది. 2% ఓట్ బ్యాంక్ తగ్గింది, 26 సీట్లు తగ్గాయి. ఆ తగ్గిన ఓట్ బ్యాంకు, తగ్గిన సీట్లు ఎక్కువ ప్రభావితం చేస్తుంది భారతీయ జనతా పార్టీనే. ఎన్డీఏ కూటమిలో భారతీయ జనతా పార్టీకి ఆ ఎఫెక్ట్స్ తగలబోతూ ఉంది. ఇది ఒక డేంజర్ సిగ్నల్, బీజేపీ జాగ్రత్త పడాలి. మరి ఇండీ కూటమి పరిస్థితి ఏంది అంటే, ఇండీ కూటమి 185 స్థానాలు గెలవచ్చు అని ఒక అంచనాని చెప్పింది. అంటే 185 స్థానాలు అంటే ఇప్పుడు 2024 పార్లమెంట్ ఎన్నికలప్పుడు వాళ్ళకి 234 స్థానాలు వచ్చాయి. అంటే ఇండీ కూటమి స్థానాలు తగ్గుతున్నాయి అని చెప్తుంది చూడండి. అయితే గత జనవరిలో వాళ్ళకి 182 స్థానాలే వస్తాయని చెప్పారు, ఇప్పుడు 185 చెప్తున్నారు. అంటే ఒక 3 స్థానాల మందం జనవరికి ఇప్పటికీ ఇండీ కూటమి ఇంక్రీజ్ అయిందట. కానీ 2024 పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే డిక్రీజ్ అయిపోయింది ఇండీ కూటమి. కాంగ్రెస్ పార్టీగా చూసినప్పుడు వాళ్ళకి 107 స్థానాలు వస్తాయని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీగా, మొత్తం ఇండీ కూటమిగా కాదు, ఓన్లీ కాంగ్రెస్ పార్టీగా 107 స్థానాలు వస్తాయని. పోయినసారి ఎన్నికల్లో వాళ్ళకి 99 పార్లమెంట్ స్థానాలు వచ్చాయి, ఇప్పుడు 107 అంటే కొద్దిగా కాంగ్రెస్ పార్టీ పెరిగింది. పైగా మొన్న జనవరి సర్వేతో పోల్చినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ పెరిగింది. అప్పుడుతో జనవరితో పోల్చినప్పుడు పెరిగింది, 2024 పార్లమెంట్ ఎన్నికలతో పోల్చినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి కొంత ఇంక్రీజ్మెంట్ ఉంది, కానీ పెద్ద ఇంక్రీజ్మెంట్ లేదు, లిటిల్ బిట్ ఇంక్రీజ్మెంట్ ఉంది. బీజేపీకి 2024 పార్లమెంట్ ఎన్నికలతో పోల్చినప్పుడు పెరిగింది,
కానీ మొన్న జనవరి సర్వేతో పోలిస్తే బీజేపీ కొంత తగ్గింది. సో ఎవరికి ఉండే సిగ్నల్స్ వాళ్ళకున్నాయి, ఎవరికి ఉండే డేంజర్ బెల్స్ వాళ్ళకున్నాయి. సో అయితే ఇక్కడ ఒక విషయం, ఇప్పటికీ ఈ జంజీ ఉద్యమం తర్వాత కూడా అనుకున్నంత ఇంప్రూవ్మెంట్ కాంగ్రెస్ పార్టీలో లేదు, అనుకున్నంత పతన వ్యవస్థ బీజేపీలో లేదు. ఏదో బీజేపీ పని అయిపోయింది, బీజేపీ మీద వ్యతిరేకత వచ్చింది, ఇక మోడీ గారు ప్రధానమంత్రి పదవిని కోల్పోబోతున్నాడు అనేంత పరిస్థితి లేదు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నాడు అనే పరిస్థితి అసలే లేదు. ఇప్పటికీ రాహుల్ గాంధీకి మోడీ గారికి చాలా పెద్ద గ్యాప్ ఉంది, కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి చాలా పెద్ద గ్యాప్ ఉంది. కాంగ్రెస్ పార్టీ 107 స్థానాల కాడే ఉంది, బీజేపీ 261 స్థానాల కాడ ఉంది. మొత్తం ఇండీ కూటమి 185 స్థానాల కాడ ఉంది, ఎన్డీఏ కూటమి 326 స్థానాల కాడ ఉంది. అంటే ఇంకా ఇండీ కూటమి చాలా పెరగాలి, ఎన్డీఏ కూటమి చాలా తగ్గాలి, అప్పుడు కానీ ఏమన్నా ఇండీ కూటమికి అధికారం, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావటం అనేది సాధ్యం కాదు. అంటే ఇప్పుడు చెప్తున్నటువంటి ఇండియా టుడే సీ ఓటర్ సర్వే ప్రకారం, మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ప్రకారం మళ్ళీ కాబోయే ప్రధాని నరేంద్ర మోడీనే, మళ్ళీ అధికారంలోకి రాబోయేది ఎన్డీఏ కూటమే. ఇది పబ్లిక్ మూడట వాళ్ళు చెప్తున్న సర్వే ప్రకారం. ఇది నేషనల్ మీడియా సర్వే కాబట్టి కొంతవరకు జెన్యూన్ అనుకుంటే, ఇప్పుడు వీరు చెప్తున్న సర్వే ప్రకారం అయితే తిరిగి మళ్ళీ మోడీనే ప్రధానమంత్రి కాబోతారు. మరి చూడాలి మళ్ళీ వచ్చే జనవరిలో ఎలాంటి సర్వే ఉంటుందని చూడాలి.